శిరీష ఆనంద్ కుమార్ సక్సెస్ స్టోరీ. జి శిరీష ఆనంద్ కుమార్, భీమవరం. ఈ భీమవరం నుంచి వచ్చిన వీరి ప్రెగ్నెన్సీ సక్సెస్ స్టోరీ అనేది వారి మాటల ద్వారా విందాం. ఆయన ఆనందాన్ని మనం ఒక్కసారి ఆయన నోటి మాటల ద్వారా విందాం. తర్వాత వీళ్ళ ప్రెగ్నెన్సీ ఎలా వచ్చిందనేది నేను చెప్తాను. సైన్స్ ప్రకారం ఆయన ఎలా వచ్చిందనేది, ఆయనకి ఎలా అవగాహన అయిందనేది ఆయన చెప్తారు. 3 years పాటు ఎక్కడా రాని ప్రెగ్నెన్సీ ఇక్కడ ఎలా వచ్చింది, ఎన్ని నెలల్లో వచ్చిందయ్యా? 3 నెలల్లో. 3 నెలల్లో ఎలా వచ్చింది, అది కూడా 2 ట్యూబ్లు బ్లాక్, ఎగ్ గ్రోత్ లేదు, IVF వీలైతే డోనార్ అని అందరూ చెప్పిన మనిషికి ఎలా ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా 3 నెలల్లో? దీన్ని ఏమంటారు? మ్యాజిక్ అనుకోకుండా. పైగా ఆయన నన్ను కలిసింది లేదు, నా మందులు వాడాడంతే చెప్తాడు ఆయన. చెప్తావు? చెప్పాలి, నీకు ధైర్యం కలగాలి వాళ్ళకు కూడా. లేకపోతే వాళ్ళు టెన్షన్లో ఉన్నారు, మాకేమొస్తుంది ఈయన దగ్గరికి వచ్చాను, ఈయన ఏమిస్తాడు, ఈయన చూస్తే కామెడీ ఆర్టిస్ట్ లాగా ఉన్నాడు, బ్రహ్మానందం లాగా ఉన్నాడు. డాక్టర్లు అంటే ఎలా ఉండాలి? ఫ్రూట్స్ తినాలి, డ్రై ఫ్రూట్స్ తినాలి అంతే. అసలు అటు ఇటు కూడా మాట్లాడకూడదు. అలా ఇక్కడ చూస్తేనే ఈయన ఫుల్ కామెడీ చేస్తున్నాడు. డాక్టరో కాదు నాకు డౌట్గా ఉంది. పైగా 500 ఫీజు అంటున్నాడు. 500 ఫీజు ఏందిరా స్వామి, కిడ్నీలు లేపేస్తాడేమోనని డౌట్గా ఉంది. సంవత్సరానికి 500 ఫీజు ఎక్కడుంది ప్రపంచంలో? ఖచ్చితంగా కిడ్నీ లేపేస్తాడు అనుకుని భయంగా కూర్చున్నారు వాళ్ళంతా. కానీ కిడ్నీలు లేపడానికేమో మనకేమో ఇక్కడ ఆపరేషన్ థియేటర్ లేదు, తెలిసిపోతుంది కదా, ఉన్నది సినిమా థియేటరే. ఈ సినిమా థియేటర్లో కూడా నా సినిమానే ఆడిద్ది. దాంట్లో నేనే హీరో, నేను కమెడియన్, నేనే హీరోయిన్ కూడా. మీ కర్మ కాలి. ఇంత దరిద్రపు సినిమా ఈ ప్రపంచంలో మీరు ఎప్పుడు చూసుండ్రు. అయినా ప్రెగ్నెన్సీలు వస్తున్నాయి. ఇదేంట్రా బాబు, అసలు నిజమా కాదా, ఏమన్నా జరుగుతుందా? మరి నీకు కూడా అలాగే అనిపించి ఉంటుందేమో ఆ రోజు. అసలు నీకేమనిపించిందో ఎన్ని చెప్పు, ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవచ్చు ఫ్రీ. ఇక్కడ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. మాది భీమవరం, వెస్ట్ గోదావరి డిస్టిక్. ఫస్ట్ మీరు ఇప్పుడైతే ఎలా కూర్చున్నారో మా వైఫ్ నేను కూడా సేమ్ అక్కడ ఎలాగే కూర్చున్నాం. 28/10/2024 3 months బ్యాక్ అండి. ఇలాగే కూర్చున్నాం. సార్ ఇలాగే క్లాస్ ఇస్తున్నారు. ఫస్ట్ మేము ఎంతో టెన్షన్తో వచ్చాం. విజయవాడ అనేటప్పటికి దూరం అని వచ్చాం. ఇలాగే కూర్చుని ఉన్నాం. మీరు ఇప్పుడు ఎలా అయితే నవ్వుతున్నారో మేము కూడా ఎంత బాగా ఉన్నప్పటికీ అలాగే నవ్వాం. సారు మాకు టెస్టులు రాశారు. వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరం టెస్టులు చేయించుకున్నాం. సేమ్ మేము వచ్చిన కొత్తలో కూడా మీరు ఎలా కూర్చున్నారో మేము అలాగే కూర్చున్నాం, వైఫ్ అండ్ హస్బెండ్స్. సారు చాలా మంచి మాటలు చెప్పారు. ముందు ఏంటంటే ధైర్యాన్ని కలగజేశారు. భార్యాభర్తలు అనేది ఎలా ఉండాలంటే ఒక ప్రేమగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరికున్న కోపతాపాలు ఏమైనా ఉన్నా సరే తగ్గించుకుని ఉండాలి. మంగళవారం అది ఆదివారం కాలుకు జరిగితే కడగాలని రకరకాల విధంగా అన్నీ చెప్పారు సారు. అప్పటి నుంచి చాలా ఆనందంగా ఉన్నాం. ఇక్కడ చేసేసారా అయితే ఫోన్లు అయితే ఇంకా అలా చేసాము. అంతా బాగానే జరిగింది దేవుడి దయ వల్ల. ఇక్కడికి వచ్చి టెస్టులు చేయించుకుని మేము ఇంజక్షన్లు చేయించుకుని వెళ్ళినప్పుడు కూడా ఏ హాస్పిటల్కి వెళ్ళినా చంచులు ట్యాబ్లెట్లు తీసుకెళ్తాం. సార్ దగ్గరకు వచ్చిన తర్వాత ఒక ట్యాబ్లెట్ కూడా పట్టుకెళ్ళకోకుండా సరదాగా సంతోషంగా వెళ్ళిపోయిన తర్వాత మాకు టెస్టులు వచ్చినాయి. సార్ పంపించారు, ఇలాగ క్రిములకి హార్మోన్స్కి ట్యాబ్లెట్స్ వాడాలమ్మా మీరు, ఇలాగ మేము పంపిస్తామని చెప్పేసి ట్యాబ్లెట్స్ కొరియర్స్ ద్వారా పంపించారు. మేము క్రిములకైతే 2 నెలలు వాడాము. తర్వాత 2 నెలలు వాడిన తర్వాత హార్మోన్స్కి పంపించారు. హార్మోన్స్ కూడా వాడిన తర్వాత మా వైఫ్కి డేట్ రాక 15 రోజులు అవుతుంది. ఈలోగా ఏమైంది ఏంటని చూసుకునేటప్పుడు కొంచెం నీరసంగా ఉంటుంది. ఈలోగా కిట్ తెచ్చుకొని చూసుకున్నాం, కన్ఫర్మ్ అయిందని తెలిసింది. వెంటనే సార్ వాళ్ళకి ఫోన్ కాంటాక్ట్ చేసాం. నిజంగా అసలు టెస్ట్ చేసుకోగానే అసలు నాకు కానీ మా వైఫ్ కానీ అసలు షాక్ అనమాట. చేసుకుని వెంటనే సార్కి ఫోన్ చేసి సార్కి చెప్పేటప్పటికి, అమ్మ అలా తెలియదు, మీరు స్కానింగ్ కానీ బ్లడ్ టెస్ట్ కానీ ఏదైనా చేసుకుని నాకు వాట్సాప్ చేయండి అన్నారు. వెంటనే భీమవరం వెళ్ళి నచ్చింది ఎక్కడికైనా వెళ్ళి చేయించుకున్నాం అన్నమాట. భీమవరం వెళ్ళి స్కానింగ్ ప్లస్ బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాం. వాళ్ళే సార్ కంటే ముందు వాళ్ళే చెప్పేశారు మీరు కన్ఫర్మ్ అయిపోయారు అమ్మ అని. తర్వాత వెంటనే సార్కి వాట్సాప్ చేసాము. సారు అసలు ఎవరు చెప్తారా ఏంటి ఆ మాట కుదరదు. సార్ వాయిస్ మెసేజ్తో కంగ్రాట్స్ మీరు ప్రెగ్నెంట్స్ అయ్యారని సారే చెప్పారు. ఇంకా నాకు ఇంకా ఆనందానికి అవతలేవు. నిజంగా ఇలా జరిగిందండి.
సార్ని అసలు మాట్లాడాను కానీ నా మనసులో ఉన్న డౌట్ మొత్తం సారే చెప్పేశారు. ఇంకా సార్ నేను కలవాకర్ లేకుండా నా మనసులో ఏదైతే డౌట్ ఉందో ఇలా మీటింగ్లోనే సార్ అన్నిటికీ డౌట్లు చెప్పారు. వేరే హాస్పిటల్కి దేనికి వెళ్ళినా ప్రత్యేకంగా డాక్టర్ కోసం 2 hours మనం బయట వెయిట్ చేస్తాం. మనం ఓపీ వచ్చేటప్పుడు లోనకి పిలుస్తారు. అసలు ఆ టెస్ట్లు వచ్చిన తర్వాత అలా ఏమి చెప్తారనేది అదొక టెన్షన్. బయట మనం వెయిట్ చేసి లోనకి వచ్చిన తర్వాత అలా అన్నీ నెగిటివ్లే చెప్తారు కానీ మనకి మనసుకు నచ్చినట్టు ఏది చెప్పరు. కానీ డాక్టర్ గారి దగ్గరకు వచ్చిన తర్వాత అన్నీ మనకు నచ్చినట్టుగానే జరిగినాయి. నిజంగా ధైర్యాన్ని కోల్పోయినట్టు ప్రతి ఒక్కరు ధైర్యం తెచ్చుకోవాలనుకుంటే వైఎస్ బాబు గారి దగ్గరే తెచ్చుకోవాలి ధైర్యం. నిజంగా నేను ప్రతి ఒక్కరికి మా వైఫ్ ప్రెగ్నెంట్ అవ్వడం చూసి మా ఇంటికాడ కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు. నిజంగా విజయవాడ మందులు వాడారంట, బాగానే పని అయింది దేవుడి దయ వల్ల అని చెప్పి ఎక్కడ హాస్పిటల్లో ఏంటని అడగడం, నేను చెప్పడం, సార్ వీడియోలు యూట్యూబ్లో చూడడం. ఇప్పుడు నేను ఫర్ సపోజ్ ఆ వీడియో కూడా చూడొచ్చు. వాళ్ళు కూడా ఇంకా ఆనందపడవచ్చు. ఎవరైనా సారు ముందు ధైర్యాన్ని కోల్పోయినాడు ఎవరైనా ఉంటే కనుక సారు ఖచ్చితంగా మాటలతోనే ధైర్యం రప్పిస్తారు. ఆ ధైర్యాన్ని కోల్పోయిన వచ్చిన మాకు ధైర్యాన్ని కాకుండా రేపు తల్లిదండ్రులు అయ్యాం, రేపు బిడ్డనెత్తుకుని వచ్చి సార్ దగ్గర నిలబడతాం. థ్యాంక్ యూ సార్. 2 ట్యూబులు బ్లాక్ అండి. పాప మా అమ్మాయిని ఎన్ని చోటల్లా ఐవీఎఫ్ అని భయపెట్టారండి. వాళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడిని బతుకులండి. ప్రతి నెల 3 లక్షలు తీసుకెళ్ళి ఐవీఎఫ్ చేయించుకునే స్తోమత లేదండి. బంగారు పల్లెల్లో తినే వ్యక్తులు కాదండి వీళ్ళు. స్టీలు పల్లెల్లో పచ్చడి మెతుకులు తింటూ మాకు ఒక బిడ్డ కావాలనే కోరుకుంటున్న సాదాసీదా మధ్యతరగతి వ్యక్తులు. మరి అలాంటిది వీళ్ళకి ఐవీఎఫ్ అంటే వాళ్ళ కష్టం కదా. పైగా ఒవేరియన్ సిస్టులు అని చెప్పారు. అలాగే చూడండి, ఇప్పుడు కూడా ఆ సింపుల్ ఒవేరియన్ సిస్ట్ ఉందని చెప్పారు. నేనేం చెప్పాను, సిస్టులున్నా గెడ్లున్నా మనం ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు న్యాచురల్గా. గెడ్డే బిడ్డే, గెడ్డున్నా కూడా బిడ్డని తెచ్చుకోవచ్చు న్యాచురల్గా అని నేను చెప్పాను. అలా మనం చూడండి, సింపుల్ సిస్టులు, ఒవేరియన్ సిస్టులు, చాక్లెట్ సిస్టులు, హెమరేజిక్ సిస్టులు, మరి ఎడెనోమయోసిస్లు, ఎండోమెట్రియోసిస్లు, ఇవన్నీ క్రిముల వల్ల వచ్చిన చీముగడ్డలు లేదా హార్మోన్ల సెగ వల్ల వచ్చిన సెగ్గడ్డలు. వీటిని కొయ్యకూడదు. కోస్తే క్రిముల గడ్డ అయితేనేమో చీము చిందిద్ది, రసికారిద్ది, మరో 3 గడ్డలు వస్తాయి. మీరు చేస్తూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. హార్మోన్ల సెగ్గడ్డ అయితే సెగనాపాలి, గడ్డ అణిగిపోద్ది. అంతేగాని కొయ్యకూడదు, కోసి తీయకూడదు. తీస్తూ ఉంటే అక్కడ గడ్డ సెగ అక్కడే ఉంది కాబట్టి మరో 3 గడ్డలు వచ్చేస్తాయి. అదే క్రిముల గడ్డను కోసారంటే చీము చిందిద్ది, రసికారిద్ది, 3 గడ్డలు వచ్చేస్తాయి. సో ఆపరేషన్ వల్ల ఏ ఉపయోగం ఉండదు, మళ్ళీ రావడం తప్ప. నువ్వు తీస్తూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. దానికన్నా లోపల నా క్రిమిని, లోపల నా హార్మోన్ల సెగని గుర్తించి సరిచేస్తే ఆ గడ్డలు అణిగిపోతాయి, నీ బిడ్డ వస్తుంది అన్న. ఒకవేళ గడ్డలు అనకపోయినా నీ బిడ్డ వచ్చేస్తే గడ్డలు ఆటోమేటిక్గా అణిగిపోతాయి. గడ్డలన్నీ గోలికాయలు లాంటివి. అదే బిడ్డ 3 కేజీల బాహుబలి, ముడ్డెత్తిలా అన్నాడంటే చితికిపోతాయి. కానీ డాక్టర్లు ఎవరూ కూడా ఈ గోల లేదండి. నువ్వు వెళ్ళింది ప్రెగ్నెన్సీ కోసం, బిడ్డను వదిలేసి గడ్డ దగ్గరే స్టక్ అయిపోతారు. ఇక ఆ గడ్డనే చూపిస్తామంటారు. అది తీయాల్సిందే, ఆపరేషన్ చేయాల్సిందే. ఇక అది చేసే వరకు ఆవిడ నిద్రపోదు, చేయించుకునే వరకు నిన్ను నిద్రపోనివ్వరు. ఇదే తంతు అన్ని చోట్ల. అందుకే మనం ఏం చేస్తున్నాము, ఇలా కాదు, గడ్డలు కాదమ్మా ముఖ్యం, బిడ్డ కావాలంటే ఈ హార్మోన్లు క్రిములను సరిచేసుకోండి, మీకు ప్రెగ్నెన్సీ వస్తుంది. వాళ్ళకి ఏమైందంటే 2 ట్యూబులు బ్లాక్ అయింది, కారణము క్రిమి. అది ఆ రోజు చెప్పా ఆయనకి. ఆయన యాక్చువల్గా నన్ను మాట్లాడకపోయినా నేను అందరికీ చెప్పినప్పుడు ఆ మాట చెప్పా. వెంట్రుకంత ఉన్న ట్యూబ్ లోపలికి క్రిమి చేరితే, పొక్కొస్తే, గడ్డొస్తే ట్యూబ్ బ్లాక్ అయిపోద్ది. అదే క్రిమిని మనం గుర్తించి ఆ క్రిమిని చంపగలిగితే ఆ పొక్కు అణిగిపోద్ది, గడ్డ చితికిపోద్ది, ట్యూబ్ ఓపెన్ అయిపోద్ది, ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. అదే జరిగింది. జస్ట్ 3 నెలలు అంతేనా? అవును సార్. ఫస్ట్ 2 నెలలు క్రిములకు ఇచ్చాం, తర్వాత 1 నెల హార్మోన్లకు ఇచ్చాం, అయిపోయింది. క్రిములకు ఇవ్వగానే సెట్ అయిపోయింది, ట్యూబ్ ఓపెన్ అయిపోయింది, ప్రెగ్నెన్సీ వచ్చింది. మిగతా వాళ్ళందరూ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ట్యూబ్ బ్లాక్ అయితే ఐవీఎఫ్, ట్యూబ్లు ఓపెన్ అవ్వు. ఒకవేళ ఆపరేషన్కి వెళ్ళినా అది ఓపెన్ అవుతుందని గ్యారంటీ ఇవ్వలేము. పోనీ ఐవీఎఫ్కి ఏమైనా గ్యారంటీ ఇస్తారా? ఐవీఎఫ్ కూడా నో గ్యారంటీ. కానీ ఇక్కడ పక్కాగా ట్యూబులు ఓపెన్ అయిపోయి చక్కగా న్యాచురల్గా కూడా ప్రెగ్నెన్సీ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది ఇది అంతా? దేవుడు ఒక దారి చూపించాడు నా వీడియో రూపంలో. దేవుడు చూపించాడని వాళ్ళు నమ్మారు. మధ్యలో దెయ్యాలు చాపుతాయి, అంత దూరం ఎందుకు?
వెళ్ళాలా, సందులో డాక్టర్ లేడా, గొంతులో డాక్టర్ లేడా, ఈ దెయ్యాలను పట్టించుకోలే కాదు. దేవుడిని నమ్మారు. దేవుడు కూడా పిచ్చిక్కి దారం కట్టి లాక్కొచ్చినట్టు చక్కగా లాక్కొచ్చి నాకు అప్పచెప్పాడు. వచ్చిన తర్వాత ఇక్కడ నా మాటలు విన్నాక వాళ్ళకు పూర్తి నమ్మకం కలిగింది. ఓహో నిజమే కదా, ట్యూబులు ఇలా మూసుకుపోవచ్చు కదా, డాక్టర్ గారు చెప్పింది అవ్వచ్చు కదా, సిస్టులు, గెడ్లు, ట్యూబులు మూసుకుపోవడం ఇవన్నీ ఒకటే క్రిముల నుంచి వచ్చి ఉండొచ్చు. ఈ క్రిముల గురించి ఏ డాక్టరు చెప్పట్లేదు, ప్రపంచంలో ఏ డాక్టరు చెప్పట్లేదు. ఈయన చెప్తున్నారు, దానికి టెస్ట్ చేస్తున్నారు, ఆ క్రిములకు సంబంధించిన మందులు ఇచ్చి ఆ క్రిముల్ని తొలగించి చక్కగా ఎంతోమందికి ప్రెగ్నెన్సీ తెప్పించారు. మాకు కూడా ఒక నెల కాకపోతే ఒక నెల, ఏదో ఒక నెలలో మాకు కూడా వస్తుంది కదా అనే ఆశతో చక్కగా మందుల్ని వాడటం మొదలెట్టారు. చివరికి 3 నెలల్లోనే ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా. ఆయన నన్ను కలిసింది ఆ రోజే. ఏ రోజు వచ్చారు ఆ రోజు కలిశారు. మాటలు ఇక్కడే కూర్చుని విన్నారు, నా స్పీచ్ విన్నారు అంతే. ఆయన నన్ను మాట్లాడి కూడా అడగలేదు, ఇంకా డౌట్స్ కూడా ఎక్స్ప్రెస్ చేయలేదు. చక్కగా టెస్టులు చెప్తే టెస్టులు చేయించేసుకున్నారు, వెళ్ళిపోయారు, మందులు వాడుకుంటూ ఉన్నారు. చివరికి మళ్ళీ వాళ్ళ ప్రెగ్నెన్సీ వచ్చిందన్న రోజు నన్ను కలిశారు. అంతేనా? నాకు అదే చెప్పినట్టున్నారు. ఇందాక కూడా సేమ్ అదే చెప్పాను సార్. మేము ఇక్కడ క్లాస్ వినడమే తప్ప మళ్ళీ సార్ని కలవాలనే ఒక ఒపీనియన్ కూడా కలగలేదు. మాకు ఎప్పుడైతే ఆన్లైన్లో పిల్లల ట్యాబ్లెట్స్ వచ్చేసినాయి, అక్కడ ఆన్లైన్లో తీసుకుని వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరం కూడా ఒకే టైంకి వేసుకోవడం, ఇంకా ఇలా కలిసి ఉండడం ఇలా చేసాము. ఇంకా కన్ఫర్మ్ అయిపోయింది సార్. ఇదంతా సారదయ్య. మామూలుగా ఆ రోజు నువ్వు వచ్చినప్పుడు నన్ను తిట్టుకుని ఉన్నావేమో, తిట్టుకోలేదా నన్ను? ఎందుకంటే డాక్టర్ గారితో విడిగా మేము రూమ్లో 1 to 1 కూర్చొని ఒక అరగంట లేదు మాట్లాడలేదు. తృప్తిగా డాక్టర్ గారికి మా బాధ చెప్పుకోలేదు. ఆయన వెళ్ళలేదు అనే బాధ ఏమన్నా పడ్డావా? లేదు సార్, అట్లా అసలు ఏం లేదు సార్. కానీ అందరినీ కూర్చోబెట్టి 2 గంటలు చెప్పా. 2 గంటలు చెప్పారు సార్. ఏ డౌట్ ఉన్నప్పటికీ ఫేస్ టు ఫేస్, ఇంకా ఏ డౌట్ ఉన్నా సైడ్కి వెళ్ళి మాట్లాడడం లేదు, స్ట్రైట్గా నన్ను అడగను అని చెప్పారు. అంతే. ఎందుకు గదిలో కూర్చొని మాట్లాడాలి? అందరూ మీలాగానే, మీకు ఒక్కరికే కాదు ఈ సమస్య, మీలాగా బోల్డ్ మంది ఉన్నారు. కనీసం ఇంతమందిని చూస్తే ఓలమ్మో మనలాంటి బాధపడే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారా అనే ధైర్యం కలుగుతుంది. ఎందుకంటే మన ఇంట్లో కరెంటు పోయినందుకు మన బాధ కలదు, పక్కింటి వాడి ఇంట్లో కూడా కరెంటు పోవాలి మనకి, అప్పుడు కదా సాటిస్ఫాక్షన్ మనకి. అలా మీ ఇంట్లో కూడా పోయిందా? అయితే ఓకే, రిలాక్స్. అందుకని ఇక్కడ కూర్చోబెడతా. మీలాగా బాధపడే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు నాన్న. వాళ్ళ సమస్యలు చెప్తున్నప్పుడు నీకు ధైర్యం లేక అడగలేకపోవచ్చు, కానీ పక్కనోడో ఇంకొకరో అడుగుతున్నప్పుడు దానికి నేను ఆన్సర్ చెప్తున్నప్పుడు నీ డౌట్ కూడా క్లియర్ అయిపోద్ది. మీరంతా ఒకటే కదా, అందరూ పిల్లలు లేక బాధపడుతూ వచ్చిన వాళ్ళే. దానికి ఏవో కొన్ని కారణాలు ఉంటాయి. వాటికి కారణమైనది క్రిములు, హార్మోన్లు. అది నేను చెప్పి అవన్నీ సరిచేస్తాయి. అవి నా మందులు మీకు మిరకిల్స్ చేస్తాయి, నా మందులు మీలో మ్యాజిక్ని చేస్తాయి, చక్కగా ప్రెగ్నెన్సీని తీసుకొస్తాయి అని ఆ రోజు చెప్పి వాళ్ళందరినీ క్లారిఫై చేస్తూ ఉండగా తనకు కూడా విని ఆయన ట్యూబుల్ బ్లాక్కి, సిస్టులకి కారణం క్రిములు అని అర్థమయ్యి సరే డాక్టర్ గారు ఆ మందులు ఎలాగిస్తానంటున్నారు కాబట్టి అవి వాడుకొని మనం ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు కానీ కూడా చెప్తున్నారు కదా, ఇంకెందుకులే అడగటం అని ఊరుకున్నారు. అదే ఇంకొక విషయం కూడా ఆయన డౌట్ వచ్చింది మనసులో. ఎందుకంటే భార్యకి ట్యూబుల్ బ్లాక్ అయితే నాకు మందులు ఎందుకు ఇస్తున్నారు, భార్యకి ట్యూబుల్ బ్లాక్ అయితే నాకు ఎందుకు టెస్టులు చేశారు, దానికి కూడా ఆన్సర్ చేసాం మనం అదే రోజు. మామూలుగానే అందరికీ చెప్తున్నప్పుడు చెప్పాం, భర్తకు కరోనా వచ్చిందనుకో రాత్రికల్లా భార్యకి అంటుకుంటుంది, భార్య కరోనా వచ్చిందనుకో రాత్రికల్లా భర్తకు అంటుకుంటుంది. కరోనా అనేది ఎవరు తెచ్చుకున్నారు? ఎవరు ఫోన్ చేసి ఎవరు పిలుచుకోరు. ఓ కరోనా రా, కరోనా నన్ను పిసుకు కరోనా అని ఎవడన్నా ఫోన్ చేసి పిలిచాడా? పిలవలేదు. పిలవనంత మాత్రం క్రిమి రావడం ఆగిద్దా? ఆగదు. అది నీటి ద్వారా రావచ్చు, గాలి ద్వారా రావచ్చు, ఆహారం ద్వారా రావచ్చు. ఇక్కడ కూడా C10, U10, T5 అనే 25 రకాల క్రిములు మీకు నీటి ద్వారా, గాలి ద్వారా, ఆహారం ద్వారా ఎవరో ఒకరికి రావచ్చు. ఒకరికి వస్తే ఇంకొకరికి అంటుకుపోతాయి. ట్యూబ్ అనేది భార్యకి మాత్రమే ఉంటుంది కాబట్టి అది ట్యూబ్ని డ్యామేజ్ చేసే క్రిమి కాబట్టి భార్యను మాత్రమే డ్యామేజ్ చేస్తుంది. అలాగని భర్తలో ఉండదా అంటే ఉండొచ్చు. భర్తకు ట్యూబ్ లేదు కదా. ఒకవేళ భర్తకు లేదు, భార్యను కలవగానే భార్య నుంచి భర్తకు అంటుకుపోతుంది. లేదా భర్తే భార్యకి అంటించి ఆవిడ ట్యూబ్ని నాశనం చేయొచ్చు, తెలియదు. ఒకవేళ భార్య ట్యూబులు బ్లాక్ చేసే క్రిమి భార్య నుంచి భర్త అంటించుకుని ఉండొచ్చు. భర్తకు ట్యూబ్ లేదు కాబట్టి భర్తకి ఏ డ్యామేజ్ జరగదు. కానీ ఒకవేళ భర్త కానీ పక్కింటి ఆవిడతోని ఎదురింటి ఆవిడతో కనెక్టింగ్ నోకియా పెట్టుకున్నాడు అనుకో, వాళ్ళిద్దరు ట్యూబులు కూడా మటాషు, వాళ్ళిద్దరు మొగుళ్ళు కూడా అప్పర్ తాండ్రా. చూసారు, ఇది క్రిమి అమ్మా, అది కదా సమస్య. అందుకే మనం ఏం చేయాలి? క్రిములను గుర్తించినప్పుడు భర్త భార్య ఇద్దరు కలిపి వాడేయాలి. క్రిముల బురదను ఇద్దరు కడిగేసుకోవాలి. భర్తది లోపమైనా భార్యది లోపమైనా బిడ్డ పుట్టలేదని నింద ఇద్దరు మోస్తున్నారు. ఒక్కసారి ఇద్దరు సహకరించుకుని ఆ క్రిమిని వదిలించుకుంటే బిడ్డ వస్తే
ఇద్దరు నింద నుంచి బయటపడతారు. ఎవరితో లోపం అయితే ఏంటి, ఇద్దరు బాధితులు. మళ్ళీ ఒకరినొకరు బాధ పెట్టుకోవడం అవసరమా? నీ తప్పంటే నీ తప్పని తిట్టుకోవడం ఇలాంటివి వద్దు అని ఆ రోజు చెప్పడంతో ఆయనకి స్పష్టంగా అర్థమైంది. ఆ రోజు మీరు కూడా టెస్ట్ చేయించుకున్నారు, అలాగే మీ ఆవిడ కూడా టెస్ట్ చేయించారు. ఇద్దరు కలిసి మందులు కూడా సేమ్ మందులు వాడిచ్చాను నేను. ఫస్ట్ 2 నెలలు సేమ్ టాబ్లెట్లు వాడిచ్చాను. కానీ భర్తకు వాడిన బిళ్ళ భర్త కణాలను ఇంప్రూవ్ చేస్తే, భార్యకి వాడిన బిళ్ళ భార్య ట్యూబుల్ని ఓపెన్ చేసి సిస్టుల్ని కరిగించి ప్రెగ్నెన్సీ తెప్పించింది న్యాచురల్గా, ఐవీఎఫ్ లేకుండా. అది మ్యాజిక్. ఎక్కడ చెప్పరు ఏ డాక్టర్. ఎక్కడ నిన్నావా నువ్వు? ఎక్కడ ఈ క్రిముల గురించి చెప్పరు. కాకపోతే చాలా మంది నా వీడియో చూస్తుంటే తిప్పిడి పురుగుల దగ్గరకు వస్తున్నాడు. ఏంది పురుగులా, ఏంటో క్రిములు అంటున్నాడు. ఏం క్రిములు రా బాబు అనుకుంటా. కానీ ఎక్కడా రాని ప్రెగ్నెన్సీ ఇక్కడ వస్తాయి. మీరు ఐవీఎఫ్లు పోయినా రాని ప్రెగ్నెన్సీలు ఇక్కడ వస్తాయి. ఆపరేషన్లు ఫెయిల్ అయినా ఇక్కడ న్యాచురల్గా వస్తాయి. మీరు డోనార్లకి సరుగేట్లకి వెళ్ళినా రాని ప్రెగ్నెన్సీలు ఇక్కడ జస్ట్ టీకాతో రావచ్చు. క్రిముల బిళ్ళలు వాడటంతోనే వచ్చేయచ్చు 1 monthలో 2 monthsలో. అదే కదా మెరకిల్, అదే కదా మ్యాజిక్. అది సో నాతో మాట్లాడకపోయినా ప్రెగ్నెన్సీలు వస్తాయి, కానీ నా మ్యాజిక్ ఫార్ములాని వాడాలి. అది అర్థమైంది ఇప్పుడు నీకు. సో నా మ్యాజిక్ ఫార్ములాని ఫాలో అయితే చాలు. మా మ్యాజిక్ ఫార్ములాలో మీకు మ్యాజిక్ జరిగే ఆ క్రిములను తొలగించే మందులు ఉంటాయి, హార్మోన్లు సరిచేసే మందులు ఉంటాయి. అందుకు గాను మీరు తప్పనిసరిగా ఒక్కసారి ఇక్కడికి వచ్చి ఆ మ్యాజిక్ ఫార్ములా టెస్టులన్నీ చేయించుకుని ఆ రిపోర్ట్లను బట్టి వచ్చే మందుల్ని మీరు కావాలంటే వచ్చి తీసుకెళ్ళచ్చు. లేదు రాలేమనుకుంటే కొరియర్ ద్వారా తెప్పించుకుని అయినా మన టెలికాలర్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయించుకుని వాడుకోవచ్చు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు మన టెలికాలర్స్ వర్క్ చేస్తూ ఉంటారు, ఇంక్లూడింగ్ సండే. 365 days వర్కింగ్. వాళ్ళు చెప్తారు మీకు. చక్కగా మీరు ఫోన్ చేసి ఆ వచ్చిన మెడిసిన్, కొరియర్లో వచ్చిన మెడిసిన్ చక్కగా ఒక ఫోటో తీసి వాట్సాప్లో పెడితే వాళ్ళు మీకు ఎలా వాడాలి, ఏ విధంగా వాడాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు మన ఫార్మసిస్టులు. ఇది ఏమాత్రం శ్రమ లేకుండా, ఏమాత్రం ఇబ్బంది కలక్కోకుండా ఇంటి పట్టునే ఉండి మీ మందులు మీరు వాడుకుంటూ భర్తతో భార్య, భార్యతో భర్త సుఖపడుతూ ఉంటే వస్తాయి ప్రెగ్నెన్సీలు అని చెప్పాను నేను. కష్టపడకూడదు, మీ ఇద్దరు కలిసి కట్టుగా ఉండాలి అని చెప్పాను. అందుకే సంతాన దీక్ష చెప్పాను. ఆ సంతాన దీక్ష చేశాను అన్నావుగా. వెరీ గుడ్. సంతాన దీక్ష అంటే చాలా సింపుల్. ప్రపంచంలో ఏ డాక్టరా చెప్పరు. మన దగ్గర సంతాన దీక్ష అనేది కూడా చెప్తాం. అది ఏ మతం వాళ్ళైనా, ఏ కులం వాళ్ళైనా, ఏ వర్గం వాళ్ళైనా, ఏ టైంలో అయినా చెయ్యొచ్చు. చాలా సింపుల్. అది మనం తర్వాత సీక్రెట్గా చెప్పుకుందాం. సంతాన దీక్ష ఏంటనేది మన దగ్గరికి వచ్చినప్పుడు అది చెప్పబడుతుంది. ఆ సంతాన దీక్ష చేశారా మీ ప్రెగ్నెన్సీలు వచ్చేస్తాయి. పైసా ఖర్చు ఉండదు. చాలా చీప్ అండ్ బెస్ట్ ప్రొసీజర్ అది. దాంతో మీ నెత్తి మీద ఉన్న దెయ్యాలు తొలగిపోతాయి. ఆటోమేటిక్గా మీకు బిడ్డ వచ్చేస్తుంది. బిడ్డ రాగానే మీరు పితృదేవుడు, మాతృదేవతలు అవుతారు. మీరే దేవుళ్ళు అయిపోతారు. దేవుళ్ళని చేసే దీక్ష అది సంతాన దీక్ష. దేవుళ్ళని అనుగ్రహం పొందడానికి చేసే దీక్ష కాదు, మీరే దేవుళ్ళుగా మారడానికి చేసే దీక్ష. పైసా ఖర్చు లేని దీక్ష. ఆ దీక్షను విన్నాడు, ఫాలో అయ్యాడు, ఈరోజు ఫలితాన్ని పొందాడు. ఆల్ ది బెస్ట్ అయ్యా. శిరీష అలాగే ఆనంద కుమార్ గారు, వారి జీవితంలో ఆనందం వచ్చింది ఇన్ని సంవత్సరాల తర్వాత. ఆయన వయసు 28, ఆవిడ వయసు 26 సంవత్సరాలు. భీమవరం నుంచి వచ్చారు. మన దగ్గరికి 2 ట్యూబులు బ్లాక్ అనే దాంతో వచ్చారు. వారి 3 years పెళ్ళి అయిపోయింది, ఎక్కడా ప్రెగ్నెన్సీ రాలేదు. అందరూ ఐవీఎఫ్లకు పొమ్మన్నారు, కానీ ఐవీఎఫ్లకు వెళ్ళకోకుండా, ఆపరేషన్లు చేయకోకుండానే చివరికి మన దగ్గర ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు న్యాచురల్గా. ఎగ్ గ్రోత్ కూడా లేదన్నారు వాళ్ళు, కానీ ఎగ్ గ్రోత్ కోసం డోనార్ అనడానికి ఐవీఎఫ్కి వెళ్ళకుండానే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చింది. స్పెర్మ్ కౌంట్లో ఇబ్బందులు ఉన్నాయి అన్నారు, కానీ స్పెర్మ్ కౌంట్ కూడా చక్కగా పెంచుకుని న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు. మొటిలిటీ మార్పాలజీని ఇంప్రూవ్ చేసుకున్నారు, కౌంట్ని ఇంప్రూవ్ చేసుకున్నారు. అన్నీ కూడా న్యాచురల్గానే జరిగినాయి. అది మందుల ద్వారా జరగచ్చు అనేది తెలియజేయడానికి ముందుకొచ్చి వీడియో ఇచ్చినందుకు మీకు అభినందనలు ఆనంద్ కుమార్ గారు. గట్టిగా చప్పట్లు కొట్టి మా వాళ్ళు కూడా మీకు అభినందనలు తెలియజేస్తున్నారు. మీలాగా వీళ్ళందరూ కూడా బాధపడుతున్నారు, వాళ్ళల్లో మంచి ధైర్యాన్ని ఇచ్చారు మీరు. ఇలా మాకు కూడా వస్తుంది ఒక రోజు అనే సంతోషాన్ని అందించినందుకు మీకు అభినందనలు. ఈ బుక్ని మీరు ఇక ఫాలో అవ్వాలి. గర్భిణీ స్త్రీ ఆహారము ఆరోగ్యం. ఓకే, ఆ మెడిసిన్ ఏమో 5 నెలలు ఖచ్చితంగా మన దగ్గర వాడాలి. తర్వాత అక్కడే వాడుకోవచ్చు, అక్కడే చూపించుకుని అక్కడే డెలివరీ అవ్వచ్చు. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.